సో, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడుగుతా ఉన్నారు. ఏంటంటే, "సార్ ఇప్పుడు మేము బీటెక్ చేస్తున్నాం జేఎన్‌టీహెచ్ కింద. మాకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మైనస్ హానర్సు అని జెప్పేసి ఇస్తున్నారు. ఈ మధ్య మైనర్స్ ఇస్తున్నారు. ఇంతకుముందు హానర్స్ ఇచ్చేవాళ్ళు. అసలు ఈ మైనర్స్ బీటెక్ డిగ్రీ ఏంటి? ఈ హానర్స్ బీటెక్ డిగ్రీ ఏంటి? ఇప్పుడు మేము చేసేది బీటెక్ కాదా? అయి కంపల్సరీ చేయాలా? అసలు వాటి వల్ల మెయిన్ యూజ్ ఏంటని జెప్పేసి అడుగుతా ఉన్నారు. సో, దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా బాబు అంటే మైనస్ డిగ్రీ అనేది డిఫరెంటు. హానర్స్ డిగ్రీ అనేది డిఫరెంట్. ఇది కంపల్సరీగా చెయ్యాలని లేదు. కానీ చేస్తే మీకు మంచిది. అయితే ఒకటి చెప్తా ముందు. అదేంటో తర్వాత చెప్పబోయే ముందు, ఆ రెండిటికి డిఫరెన్స్ చెప్పబోయే ముందు, ఇప్పుడు ఈ మైనర్స్ గాని, హానర్స్ గాని మీరు చేశారనుకోండి, బీటెక్ అయిపోయిన తర్వాత పలానా స్టూడెంట్ బీటెక్ విత్ హానర్స్, బీటెక్ విత్ మైనర్స్ అని చెప్పేసి ఇస్తారు. అయితే ఈ రెండిటికి ప్రైమరీ డిఫరెన్స్ ఏంట్రా అంటే, ఇప్పుడు హానర్స్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మీరు ట్రిపుల్ సిఎస్సియో చదువుతున్నారు. ఆ ట్రిపుల్ ఇప్పుడు చదివే సబ్జెక్టులు కాకుండా 4 ఇయర్స్‌లో అడిషనల్ సబ్జెక్టులు మీరు తీసుకుంటారు. అంటే ట్రిపుల్ సంబంధించినయే తీసుకుంటారు. కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్ సంబంధించిందే. ఈసీ అయితే ఈసీకి సంబంధించిందే. మెకానికల్ అయితే మెకానికల్, సివిల్ అయితే సివిల్, మైనింగ్ అయితే మైనింగ్, ఐటీ అయితే ఐటీ. అంటే ట్రిపుల్ వాళ్ళకి అడ్వాన్స్డ్. ఇప్పుడు ఏంటంటే మైక్రో ప్రాసెసర్‌కి అడ్వాన్స్డ్. ఓకేనా? పవర్ సిస్టమ్స్‌కి అడ్వాన్స్డ్. ఇలా. ఇప్పుడు సీఎస్‌సి వాళ్ళనుకోండి, సీఎస్‌సికి అడ్వాన్స్డ్ ఏంటి? ఇంకా జావా, అడ్వాన్స్డ్ జావా. ఒకవేళ చదవకపోతే మామూలుగా చెబుతున్నా. ఇక ఈసీ వాళ్ళకి ఏంటి? ఇక వీఎల్ఎస్ఐకి అడ్వాన్స్డ్. ఇలా ఉంటాయండి. అది హానర్స్. అంటే తమ గ్రూప్‌లోనే అడ్వాన్స్డ్ టాపిక్స్ తీసుకుంటే అది హానర్స్. సో, అయిపోయిన తర్వాత బీటెక్ విత్ హానర్స్ డిగ్రీ అని ఇస్తారు. మరి మైనర్స్ అంటే ఏంటో తెలుసా? ఏ గ్రూప్ వాళ్ళైనా ఇంటర్ గ్రూప్ అంటే ఇంటర్ అంటే ఇంటర్మీడియట్ కాదు. వేరే బ్రాంచ్ సబ్జెక్టులు గనక అడిషనల్ సబ్జెక్ట్స్ కింద తీసుకుంటే ఇప్పుడు చదవాల్సినవి కంపల్సరీ. దాన్ని మైనస్ డిగ్రీ అంటే ట్రిపుల్ వాళ్ళు నాకు ఈ ట్రిపుల్ మీద తక్కువ ఉన్నాయి జాబులు. అయితే నేను సిఎస్సి సైడ్ పోవాలి. సిఎస్సి కోర్సులు తీసుకుంటా. ఏఐ కోర్సులు తీసుకుంటా. అని చెప్పేసి వాటికి సంబంధించిన సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, జావానో, డాట్‌నెట్టో, అది మైనర్ డిగ్రీ. సిఎస్సి వాళ్ళు వేరేది ఏఐ, ఎంఎల్ ఇలాంటివి తీసుకున్నారనుకోండి, అది మైనరు. మెకానికల్ వాళ్ళు సిఎస్సి సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, అది మైనరు. ఈసీ వాళ్ళు సిఎస్సి వాళ్ళు తీసుకున్నారనుకోండి, మైనర్. అందరూ సిఎస్సికి వస్తారు. జస్ట్ చెప్పొచ్చేది ఏంటంటే అందరూ కూడా సిఎస్సి షిఫ్ట్ అవ్వడానికి సింపుల్‌గా. అట్లని చెప్పేసి ఇప్పుడు మెకానికల్ వాళ్ళు ట్రిపుల్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ తీసుకోకూడదని కాదు. ఎందుకంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కొన్ని ఉంటాయి రిస్ట్రిక్షన్స్. సో, మన బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్ వాళ్ళ సబ్జెక్టులు తీసుకున్నట్టు వెళ్ళిపోవడానికి ఇదనమాట. అయితే మెయిన్ యూజ్ ఏంట్రా బాబు అంటే, హానర్స్ తీసుకోవడం వల్ల మీ గ్రూపులో, మీ బ్రాంచ్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేర్చుకుంటారు కాబట్టి గేట్‌లకు గానీ, ఏదైనా జాబ్స్‌కి గానీ వీటికి ఉపయోగపడుతుంది. మీకు జాబ్స్ పరంగా అయినా సర్టిఫికేట్ వస్తది. మైనర్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళిపోవాలంటే మాత్రం మైనర్స్ అండి. ఓకేనా? ఇదనమాట ఓవరాల్‌గా మైనర్స్ బీటెక్ వల్ల మెయిన్ యూజు. ఇన్ని చదివే వాళ్ళు ఎవరన్నా ఉంటే అడిషనల్‌గా ఇవి కూడా చేయండి. ఇక టీచింగ్‌కి వెళ్ళాలి అనుకునేవాళ్ళు ట్రిపుల్ అమ్మో పడిపోయింది, మెకానికల్ పడిపోయింది, సివిల్ పడిపోయింది, ట్రిపుల్ ఇప్పుడు కూడా లేస్తుంది మళ్ళీ. అనుకుంటే నేను సిఎస్సి సైడ్ పోవాలి ఫ్యాకల్టీలో అనుకుంటే ఇవి రాస్తే అయిపోద్ది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్‌పీటెల్ కోర్సెస్ అండ్ ఎన్‌పీటెల్ కన్నా కోర్సెస్ కంటే ఎక్కువ ఇది. ఎందుకంటే ఇప్పుడు జేఎన్‌టీహెచ్ ఇస్తుంది కదా! 2 చేసినట్టు మీరు బ్రాంచెస్. ఓవరాల్‌గా ఇదండి.